మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లయాకారుడి ఆలయాన్ని శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మరోవైపు ఉదయం నుంచి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కొమరంభీం జిల్లాలోని శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయంతో పాటు శివకేశవ ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, శివమల్లన్న ఆలయాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివరాత్రి పర్వదినానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కొమరంభీం జిల్లా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే నుంచే భక్తులంతా కూడా శివాలయాలకు బారులు తీరారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణంతో పాటు రథోత్సవం, అదేవిధంగా దీపాలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించి భక్తులు ఉదయం నుంచే స్థానాలు ఆచరించి దేవాలయాలకైతే తరలి వెళ్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా భక్తులతోటి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రత్యేకించి కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లోని దేవాలయాలను చూసుకున్నట్టయితే ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏదైతే శివమల్లన్న ఆలయం, మల్లికార్జున ఆలయం, అలాగే ప్రసన్న పరమేశ్వర ఆలయాలు కూడా ఉదయం నుంచి కూడా భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శివాలయాల వద్ద ఉన్న శివరాత్రి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, దీనికి సంబంధించి ఉపవాస దీక్షలు, అదేవిధంగా జాగరణకు సంబంధించి ఏ విధంగా పూజా నియమాలు ఉంటాయి, దీనివల్ల ఎలాంటి పుణ్యాన్ని వాళ్ళు ఆ దేవుని కృపకు పాత్రులైతారో వేద పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గురువే నమః. ఓం నమ శివాయ. భక్తజనులకు మహాశివరాత్రి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహాశివరాత్రి అనగానే శివుని యొక్క లింగోద్భవ కాలాన్ని నిర్ణయించినదని అర్థం. పరమశివుడు సర్వస్వరూపుడైనటువంటి నిరాకారుడైనటువంటి మహాశివుడు ఈరోజు ఉద్భవించిన దినంగా భావిస్తూ తరతరాలుగా యుగాలుగా మనము ఈ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా సాధారణంగా శివ కళ్యాణము అనగానే ఉపవాసం ఉండడం అని చెప్తూ ఉంటాం. ఎందుకు ఈ ఉపవాసం? కళ్యాణం అంటే షట్రుజోపేతమైన భోజనం చేసుకుంటూ పంచపక్వ పర్వాణాలు తినుకుంటూ ఉండాల్సినటువంటి రోజు. కానీ ఇవాళ శివునికి మట్టుకొచ్చేసరికి మనము ఏదైతే మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకునే సమయంలో కూడా ముఖ్యంగా శివరాత్రి పక్షాతులు కూడా తినకుండా ఉంటాయని ప్రకారం చెప్తున్నది. ఈరోజు మనము ఉదయం లేచినప్పటి నుండి శివనామస్మరణలో గడుపుకుంటూ సాయం సంధ్యా వేళల్లోపట శివస్మరణలో శివారాధన చేసుకుంటూ ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయం లోపల లింగోద్భవ కాలం లోపల అభిషేకానంతరము స్వామివారికి బిలోదలం కనుక సమర్పిస్తే పునర్జన్మ ఉండదని చెప్పి మనకు శివపురాణం చెప్తున్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే శివనామస్మరణలో గడుపుకుంటూ ఉపవాస దీక్షను అంటే నిలహార దీక్ష అంటాం, హారము లేకుండా ఉండడమే నిలాహార దీక్ష గడుపుకొని ఉండి మరుసటి రోజు మనకు తోచినంతగా ఎవరికైనా బీదలకు కానీ బ్రాహ్మలకు కానీ దాన ధర్మాలు చేసుకొని ఆ పిమ్మట భోజనం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకు పునర్జన్మ ఉండదని చెప్పి మనకు శివపురాణం చెప్తుంది. కాబట్టి శివపురాణం చాలా విశిష్టమైనది, చాలా గొప్పనైనది. ఈరోజు ఎంత మనము భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత పుణ్యఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధనారీశ్వర రూపం మనకు ఎలాంటి పరమార్థాన్ని చెప్తుందంట? అర్ధనారీశ్వర రూపం ఏ ధర్మంలో కూడా లేనటువంటి ఒక గొప్ప వ్యవస్థ మన హిందూ ధర్మంలో, హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నది. ఏ ధర్మంలోనైనా కూడా పరధర్మం గురించి మాట్లాడవలసిన అవసరం లేకున్నా అక్కడ భగవంతుడిని ఒక పురుష రూపంలోనే పూజించడం జరుగుతుంది. కానీ మన ధర్మంలో వచ్చేసరికి పరమాత్ముని ఏ రకంగా చూస్తాం? శివుణ్ణి మనము అర్ధనారీశ్వరుడు అంటే ఎవరైతే వివాహం చేసుకున్న వ్యక్తులు ఉంటారో వారు సగము పరమేశ్వరి, సగము పరమేశ్వర. ఈ అర్ధనారీశ్వరుని లింగాన్ని గమనించినట్లయితే పైన ఉన్నటువంటి లింగ స్వరూపాన్నేమో మనం శివునిగాను, కింద ఉన్న పానావాట నేను అమ్మగారుగా భావిస్తుంటాము. అంటే ఈ సృష్టి జగత్తును మూల బిందువు అయినటువంటి ఆ శివపార్వతులను మనము అర్ధనారీశ్వరులు అంటాము. దీనికి గల కారణం ఏంటంటే శక్తి. అమ్మవారు అంటే శక్తి, శివుడు అంటే ప్రకృతి వికృతి అంటాము.
శివుడు ప్రకృతితే, అమ్మవారు వికృతి. కాబట్టి ఈ రెండు కలయికల వల్లనే మనకు ఈ సమాజం అనేది కొనసాగుతుందని చెప్పే ఒక గొప్పనైనటువంటి దివసము రోజు మనకు ఈ రోజు. అందుకే మనం అర్ధనారీశ్వర స్వరూపము అంటాం.